తెలంగాణలో బీఆర్ఎస్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. బీఆర్ఎస్ నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. సీనియర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కాంగ్రెస్ లో చేరారు. సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఆయన కూతురు కడియం కావ్య వెళ్లారు. రైట్, బీఆర్ఎస్ కు వరుసగా షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఆ పార్టీని వీడి పలువురు నేతలు కాంగ్రెస్ లో జాయిన్ అవుతున్నారు. తాజాగా ఆ లిస్ట్ లో కడియం శ్రీహరి, ఆయన కూతురు కూడా జాయిన్ అయ్యారు. దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రామ్ ప్రసాద్ లైవ్ లో అందిస్తారు. రామ్ ప్రసాద్, చెప్పండి. రీసెంట్ గా బీఆర్ఎస్ పార్టీని వీడి చాలా మంది నేతలు కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నారు. ఆ లిస్ట్ లో కడియం శ్రీహరి, ఆయన కూతురు కూడా జాయిన్ అయ్యారు. ఆయనకు కండువా కప్పి పార్టీలోకి కూడా ఆహ్వానించారు. దీనిపై డీటెయిల్స్ ఏంటి? ఉమాశ్రీ, మనం చూసినట్లయితే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో అయితే ఈరోజు స్టేషన్ కంపూర్ శాసనసభ్యులు కడియం శ్రీహరితో పాటు ఆయన కుమార్తె కడియం కావ్య ఇద్దరు కూడా ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి సమక్షంలో అయితే కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. వారికి పార్టీ కండువాన్గా అయితే పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. మనం చూస్తున్నాం, గత కొద్ది రోజులుగా బీఆర్ఎస్ పార్టీ నుంచి అయితే కాంగ్రెస్ పార్టీలోకి వలసలు కొనసాగుతూ ఉన్నాయి. ఇదే క్రమంలో సీనియర్ నాయకుడిగా వ్యవహరిస్తున్నటువంటి కడియం శ్రీహరి కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. మనం చూడవచ్చు, గత వారం రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాలను చూసినట్లయితే ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ అభ్యర్థిగా వరంగల్కు కడియం కావ్యను ప్రకటించిన నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకత్వ సహకారం లేకపోగా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి నాయకత్వానికి ఎన్నికల్లో పోటీ చేసేటువంటి సత్తా లేకుండా చేసే విధంగా అయితే అక్కడ నాయకులు వ్యవహరించిన తీరును వ్యతిరేకిస్తూ అయితే ఈరోజు కడియం శ్రీహరితో పాటు కడియం కావ్య కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ముఖ్యంగా మనం చూస్తున్నాం, రానున్న పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో అయితే ఇప్పటికే చాలా స్థానాలలో బీఆర్ఎస్ పార్టీకి అభ్యర్థులు కరువయ్యారని చెప్పవచ్చు. ఎందుకంటే అభ్యర్థులకు పార్టీ టికెట్లు ఇస్తామని చెప్పినప్పటికీ కూడా పోటీ చేసేందుకు సిద్ధంగా అయితే లేరు. ఇదే క్రమంలో సీనియర్ నాయకుడిగా గతంలో డిప్యూటీ సీఎంగా కొనసాగడం జరిగింది. ఎమ్మెల్సీగా ఎన్నో పదవులు బీఆర్ఎస్ పార్టీలో కొనసాగినటువంటి కడియం శ్రీహరి కూడా ఈరోజు కాంగ్రెస్ గుడికి చేరుకోవడం జరిగింది. ఎందుకంటే సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగినటువంటి కడియం శ్రీహరిని ఈరోజు రేవంత్ రెడ్డి నివాసంలో అయితే దీపాదాస్ మున్షి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి, అదేవిధంగా కాంగ్రెస్ ఏదైతే వరంగల్ ఎంపీగా కూడా కడియం కావ్యకు అవకాశం ఇస్తున్నారనేటువంటి వార్తలు అయితే వస్తున్న నేపథ్యంలో ఎప్పటికీ గత 2 రోజులుగా ఉన్నటువంటి ఒక సందిగ్ధతకు తెరపడింది. కడియం శ్రీహరి, కడియం కావ్య కూడా కొద్దిసేపటి క్రితమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసంలో అయితే కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఉమాశ్రీ, రామ్ ప్రసాద్, కడియం శ్రీహరితో పాటు ఎవరెవరు కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు? అంటే మనం చూడవచ్చు, ఇప్పటికైతే ప్రస్తుతానికి గత 2 రోజులుగా ఏదైతే పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయడంతో పాటు అక్కడ వరంగల్ ఎంపీ స్థానానికి అభ్యర్థిగా ప్రకటించినటువంటి నేపథ్యంలో తాను ఎన్నిక నుంచి తప్పుకుంటా అని చెప్పి తప్పుకుంటున్నట్లయితే కేసీఆర్కు ఏదైతే లేఖ రాసిందో కావ్య, ప్రస్తుతానికి కడియం శ్రీహరి తన కూతురు కావ్య మాత్రమే ఈరోజు పార్టీలో చేరడం జరిగింది. రానున్న రోజుల్లో పార్టీలో పూర్తి స్థాయిలో వాళ్ళ క్యాడర్ కానీ సంబంధిత నాయకత్వం కూడా పూర్తిగా కాంగ్రెస్ పార్టీలో చేరేందుకైతే కొంత సమయం పడుతుంది. ఇదే క్రమంలో మనం చూడవచ్చు, తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఇటు బీఆర్ఎస్ పార్టీలో అభ్యర్థులకు అయితే స్థానికంగా ఉన్నటువంటి నాయకత్వం సపోర్ట్ లేని కారణంగానే వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. అంతేకాకుండా కడియం శ్రీహరి కూడా చూడవచ్చు, మనం చూస్తే గత 5-6 ప్రభుత్వాల క్యాబినెట్లలో సీనియర్ నాయకుడుగా కొనసాగడంతో పాటు మినిస్టర్గా కూడా కొనసాగారు. రామ్ ప్రసాద్, అలాగే బీఆర్ఎస్ లో సీనియర్ నాయకులుగా కొనసాగిన కడియం శ్రీహరి కానీ ఆయన కూతురు కానీ ఇప్పుడు కాంగ్రెస్ లో జాయిన్ అవుతున్నారు. మరి వారికి తగిన స్థానం కాంగ్రెస్ లో కల్పించే అవకాశాలు ఉన్నాయా? అంటే మనం చూడవచ్చు, కడియం శ్రీహరి గత 2 రోజులుగా మీడియా సమావేశం వేదికగా మాట్లాడిన అంశాలు ఏంటంటే, ఖచ్చితంగా పార్టీ ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా నాయకత్వం అంతా కూడా సమిష్టిగా పనిచేయాలి. కానీ అందుకు విరుద్ధంగా బీఆర్ఎస్ పార్టీలో ఇప్పుడు చూడవచ్చు, హరీష్ రావు చెప్పిన నేపథ్యంలోనూ కూడా అక్కడ స్థానిక నాయకత్వం సపోర్ట్ చేయకపోగా కేవలం అధికారమే లక్ష్యంగా అయితే బీఆర్ఎస్ పార్టీ కొనసాగింది. కానీ నాయకులకు సంబంధించి అయితే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి నాయకత్వం సపోర్ట్ లేని కారణంగానే పార్టీ మారుతా ఉన్నారని చెప్పిన నేపథ్యంలో ఇటు కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఎంపీ అభ్యర్థిగా కడియం కావ్యను కొనసాగిస్తారా, లేదంటే కడియం శ్రీహరిని ఇటు స్టేషన్ కన్పూర్ ఎమ్మెల్యేగా రాజీనామా చేయించేసి ఇక్కడ ఎంపీగా కొనసాగిస్తారనే అంశం పైన అయితే చర్చలు కొనసాగుతూ ఉన్నాయి. దీనిపైన ఎలాంటి స్పష్టత అనేది రాలేదు. కానీ వరంగల్ ఎంపీ అభ్యర్థిగా కడియం కావ్య లేదా కడియం శ్రీహరికి కూడా అవకాశం ఇచ్చే పరిస్థితి
అవుతుంది. ఎందుకంటే ఇప్పటికే వరంగల్లో ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ అయితే అభ్యర్థిని ప్రకటించలేదు. ప్రకటించిన నేపథ్యంలో అయితే గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులకు కూడా కొన్ని పదవులను కేటాయించడం జరిగింది. అక్కడ సిరిసిల్ల రాజయ్య కూడా ఎంపీ టికెట్ కోసం పోటీ చేయడం జరిగింది. తనకు ఇటీవల ఫైనాన్స్ కమిషన్ చైర్మన్గా అవకాశం ఇచ్చిన నేపథ్యంలో ప్రస్తుతానికి వరంగల్ ఎంపీని అయితే ఎవరికి కూడా కాంగ్రెస్ పార్టీ కేటాయించలేదు. ఈ క్రమంలో కడియం కావ్యకు కానీ కడియం శ్రీహరికి కానీ ఒక ఎంపీ సీట్ను కేటాయించేటువంటి అంశంపై అయితే ఒక స్పష్టమైనటువంటి హామీ ఇచ్చినట్టయితే మనకు తెలుస్తా ఉంది. దీని మీద రానున్న 2-3 రోజుల్లోనే స్పష్టత వస్తుంది. అంతేకాకుండా కడియం శ్రీహరి పార్టీలో చేరికకు సంబంధించి కూడా కొద్దిసేపట్లోనే ప్రెస్ మీట్ ఏర్పాటు చేయనున్నట్టు మనకు తెలుస్తా ఉంది. ఉమాశ్రీ, రాంప్రసాద్, అలాగే వరుసగా బీఆర్ఎస్ పార్టీని వీడి పలువురు నేతలు కాంగ్రెస్ పార్టీలో కానీ ఇతర బీజేపీలో కానీ జాయిన్ అవ్వడం మనం చూసాం. మరి ఈ ప్రభావం రేపు జరగబోయే ఎంపీ ఎలక్షన్స్కి సంబంధించి ఎలాంటి ప్రభావం చూపే అవకాశం ఉంది బీఆర్ఎస్ పార్టీపై? రైట్, మనం చూస్తున్నాం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటిన అనంతరం ప్రజాపాలన కొనసాగుతూ ఉంది. దీనికి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా ఆకర్షితులై పార్టీలో చేరడం ఒక భాగం అయితే, ఇప్పుడున్నటువంటి లోక్సభ ఎన్నికల్లో 17 స్థానాలలో కూడా బీఆర్ఎస్ పార్టీకి అభ్యర్థులు అంటే గతంలో పోటీ చేసినటువంటి ఉత్సాహంగా పోటీ చేసినటువంటి అభ్యర్థులు సైతం పోటీకి నిరాకరిస్తున్న నేపథ్యంలో ఇటు వర్కింగ్ ప్రెసిడెంట్ కానీ అదేవిధంగా బీఆర్ఎస్ అధినేతగా ఉన్నటువంటి కేసీఆర్ కూడా కొంత ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో, ఎందుకంటే వాళ్ళకి టికెట్లు ఇస్తామన్నప్పటికీ కూడా పోటీలో నిలబడని స్థానంలో పరిస్థితిలో ఆర్థికంగా అంశాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని చెప్తున్నప్పటికీ కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీకి ఎన్నికల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులు అయితే కరువయ్యారు. ఎందుకంటే ప్రస్తుతం రాష్ట్రంలో రేవంత్ రెడ్డి నేతృత్వంలో అయితే ప్రజాపాలన కొనసాగుతూ ఉంది. ముఖ్యమంత్రిగా ప్రజలకు ఇచ్చినటువంటి 6 గ్యారంటీ స్కీమ్లను కూడా ఇప్పటికే రేవంత్ రెడ్డి ప్రజలకు అందించడం జరిగింది. ముఖ్యంగా మహిళలకు ఉచిత బస్సుతో పాటు అదేవిధంగా వాళ్లకు ఉచిత గ్యాస్ అంటే 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ కనెక్షన్తో అన్ని ప్రకటించినటువంటి అన్ని హామీలను కూడా నెరవేరుస్తూ పోతున్న నేపథ్యంలో రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీకి ప్రజల మద్దతు కోల్పోతూ ఉంది. అంతేకాకుండా నాయకత్వ లోపం కూడా ఏర్పడుతూ ఉంది. ఎందుకంటే వీళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయం కానీ గతంలో మనం చూడవచ్చు, ఇటీవల రాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్టు కానీ అదేవిధంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాలు ఇవన్నీ జరుగుతున్న నేపథ్యంలో కూడా కొంత క్రమశిక్షణ కలిగినటువంటి నాయకులందరూ కూడా పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరుతూ ఉన్నారు. ముఖ్యంగా హైదరాబాద్ కేంద్రంగా చూసినట్లయితే ఇటీవల ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. వీళ్ళకి ప్రధాన కారణాలు ఏంటంటే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు నియంతృత్వ పోకడలతో అయితే రాష్ట్ర ముఖ్యమంత్రిగా గత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కొనసాగడంతో పాటు ఎవరికి కూడా ప్రశ్నించేటువంటి తత్వాన్ని కానీ అవకాశాన్ని కానీ కల్పించకపోవడమే ప్రధాన ఎజెండా. అంతేకాకుండా రాష్ట్రంలో ఓటమికి సంబంధించి ఇప్పుడే చూడవచ్చు మనం, నిన్న కేకే కూడా పార్టీలో చేరుతా ఉన్నట్టు ప్రకటించడం కానీ అదేవిధంగా హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి కూడా ఇప్పటికే పార్టీలో చేరారు. వీరందరికీ ఉన్నటువంటి మెయిన్ ఉద్దేశం ఏంటంటే కేసీఆర్ గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా వ్యవహరించి ప్రజలకు ఇటు ప్రజాప్రతినిధులకు కూడా కొంత దూరాన్ని ఏదైతే మెయింటైన్ చేశాడో ప్రస్తుతం కూడా అదే దూరం కొనసాగుతూ ఉంది. ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేయాల్సినటువంటి ప్రజాప్రతినిధులు ఉత్సవ విగ్రహాలుగా నిలిగిపోతూ ఉన్నారనేటువంటి ఒక అంశాలను తీవ్రంగా పరిగణించినటువంటి నాయకులు అందరూ కూడా ఇటు కాంగ్రెస్ పార్టీలో ప్రజాపాలన కొనసాగుతూ ఉన్నది. స్వేచ్ఛా వాతావరణంలో ప్రజాప్రతినిధులు అంటే రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అది ముఖ్యమంత్రిగా కొనసాగినప్పటి నుంచి కూడా ఆయా శాఖలకు సంబంధించినటువంటి మంత్రులు కూడా పూర్తి స్థాయిలో స్వేచ్ఛగా వారి యొక్క విధులు నిర్వహిస్తూ ఉన్నారు. వారికి అవకాశాలు కల్పిస్తున్న నేపథ్యంలో కేవలం స్వేచ్ఛా వాయువులను తీసుకునే ఉద్దేశంతోనే ఇటు బీఆర్ఎస్ని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరుతా ఉన్నట్టు మనం చూడవచ్చు. ఉమాశ్రీ, రైట్, థ్యాంక్ యూ రాంప్రసాద్.